రేవంత్ సర్కార్పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గత 5 ఏళ్లలో కనిపించని ట్యాంకర్లు ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. 110 రోజుల్లోనే ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. రైతులకు ఖచ్చితంగా 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం. చాలా మందిని పాత్ర పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అదంతా పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడ పోవాలా? నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. పట్టుగొమ్మల్లాగా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరు బండ్ల హోరు వినిపిస్తా ఉన్నది. బంద్ అయినాయి బోరు బండ్లు. మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. నేను ఒక 2-3 జిల్లాల ఇంజనీర్లు అడిగిన, ఏమరా నాయన ఏంది, మీరే కదా నడిపాను, నిర్మించింది మీరే, నడిపింది మీరే, ఏమైందంటే సార్ దీనిలో అసలు కిటుకు వేరే ఉన్నది, అడిగేవాళ్ళు లేడు. అప్పుడు మీ ఆఫీసులేమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సపరేట్గా ఉండ్రి, దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే. ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటం కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే. బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే. ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళా ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో. లక్షలు, వేలు కాదు. ఒక్కొక్క రైతు మూటలు 2 సార్లు 3 సార్లు కూడా కాలుతా ఉన్నాయి. ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? పుట్టకొచ్చిన పని చేను, ఈంతున్న చేను ఇక వండుతుందేమో, 4 గింజలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం, వాగులలో చెలుమలు తీయటం, వరద కాలువలలో చెలుమలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం, మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనాయండి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత రూపంలేనా? జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా? ఏమన్నట్టు? ఎందుకు జరుగుతున్నట్టు ఈ పరిణామాలు? నేను జోక్గా చెప్తానండి, దయచేసి. ఇది ఇవాళ లేదండి, రాలవనవాడిది అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మేమన్నాడు 10,000 రూపాయలు, ప్రపంచంలోనే ఇయ్యాలి 10,000 రూపాయలు.